గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ సలీం బాషా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో 27,699 మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్లు 149, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 149, రూట్ ఆఫీసర్లు 15, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు 15, ఇన్విజిలేటర్లు 1714 మందిని నియమించినట్లు తెలిపారు. 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, విద్యార్థులు అరగంట ముందు కేంద్రానికి రావాలన్నారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరి 16/3/2026 నుంచి ఇలా 30వ తేదీ వరకు జరుగుతున్నాయి. దీంట్లో కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 149 సెంటర్స్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 27,000 మంది సుమారుగా రాస్తున్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, బెంచీలు, అలాగే ఫ్యాన్లు, లైట్లు, అలాగే శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది అక్కడ. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అపాయింట్మెంట్స్, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అలాగే డిఓస్ అపాయింట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మనకి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా సుమారుగా 1714 మంది ఇన్విజిలేటర్స్, 149 మంది సిఎస్లు, 149 మంది డిఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే 300 మించి స్ట్రెంత్ ఉంటుందో అక్కడ కూడా అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి హాజరయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసేటటువంటి పరిస్థితి ఉంది. మనకి ఎగ్జామినేషన్స్ 9:30 నుంచి 12:45 జరుగుతుంది ఉదయం పూట. మరి ఈ సమయంలో వాళ్ళు ఎగ్జామ్ రావడానికి మరి అదేవిధంగా వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఎవరైతే హాల్ టికెట్ చూపిస్తారో వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. కాబట్టి అలాగే ఈసారి ప్రత్యేకంగా హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరంలో ఉందా అన్నది కూడాను మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్లో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అక్కడ ఆరోగ్య శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎన్ఎంస్ని, అలాగే ఏదైతే వేడిమికి తట్టుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏదన్నా విద్యార్థులకి అస్వస్థత ఏర్పడితే వాళ్ళకి తక్షణమే అన్ని రకాలైన ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అనుకూలమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యానికి గురవ్వకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా విద్యార్థులు సెల్ ఫోన్లు కానీ ఎటువంటి తీసుకురాకూడదు. ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేటటువంటి ఎవరైనా ఇన్విజిలేటర్స్ కానీ సిఎస్ డిఓలు కూడా వాళ్ళు సెల్ ఫోన్ వాడడానికి లేదు. ఓన్లీ సిఎస్ దగ్గర మాత్రమే ఒక ఫోన్ ఉంటుంది. అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వాడడానికి మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరు అక్కడ ఉండడానికి కూడా లేదు. ఏదైనా ఎగ్జామినేషన్ అంటే ఏదైతే సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుందో ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు ధరించి ఉండాలి.